దేవుని నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఉండాలని కూడా మనవి చేస్తూ ఉంటున్నాను. అందరూ కూడా జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని వాక్యము మన జీవితాల్లో అద్భుత కార్యము జరిగిస్తుంది. అది మన లోనికి తీసుకున్నప్పుడు అద్భుతం జరుగుతుంది. తలకడ పెట్టుకుంటే అద్భుతం జరగదు. గుండెల మీద పెట్టుకుంటే అద్భుతాలు జరగవు. భయాలు పోవు. ఆదియందు వాక్యమును, వాక్యము దేవుని దేవుడును, ఆ వాక్యమే దేవుడైన, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలోనికి వచ్చింది. ఆ వాక్యము నీ హృదయంలోనికి ప్రవేశించాలి. ఎక్కడ ప్రవేశించాలి? నీ హృదయంలోనికి ప్రవేశించాలి. నీ హృదయంలోనికి ప్రవేశించినప్పుడు ఆ వాక్యము ఆయన అంటాడు కీర్తన గ్రంథంలో, ఆయన వాక్యము పంపి వారిని బాగు చేశాను. ఆయన వాక్యము పంపి వారిని బాగు చేశాను. కాబట్టి వాక్యం బాగు చేస్తుంది. పక్కన పెట్టుకుంటే బాగు చేయదు. నీవు మధ్యలో పెట్టుకుంటే బాగు చేయదు. వాక్యం లోపలికి వెళ్ళాలి, అనగా నీ శరీరంలోనికి వెళ్ళాలి, నీ యొక్క హృదయంలోనికి వెళ్ళాలి, నీ మనస్సులోనికి వెళ్ళాలి, నీ జీవితంలోనికి వెళ్ళాలి, నీ కుటుంబంలోనికి ప్రవేశించాలి. అలా ప్రవేశించినప్పుడే దేవుని గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి వాక్యము వినాలి. వాక్యం ఆయన అంటాడైనా వినుట వలన విశ్వాసము కలుగును. రోమిలకు రాసిన పత్రిక కదా, చదువుదాం. 10వ అధ్యాయం 17వ వచనం. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గురించిన మాటలే తప్ప మరొకటి నువ్వు వినకూడదని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి వినాలి. కానీ ఏం మాటలు వినాలంట? క్రీస్తును గూర్చిన మాటలు మాత్రమే వినాలి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన మాత్రమే కార్యం జరుగుతుంది. మిగతా ఏ మాటలు మాట్లాడినా అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరగవు. ఆమేన్. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. అద్భుతము జరగాలన్నా, సూచక క్రియ జరగాలన్నా, మహత్కార్యము జరగాలన్నా, నీ జీవితంలో గొప్ప కార్యము జరగాలన్నా వాక్యము నీ లోనికి ప్రవేశించాలి. ఆ వాక్యం నీ లోనికి ప్రవేశించినప్పుడు నీలో ఉన్నటువంటి అపోహలన్నీ తొలగిస్తుంది. నీలో ఉన్న అనుమానాలన్నీ కూడా తొలగిస్తుంది. నీలో ఉన్నటువంటి వ్యతిరేకమైన భావాలన్నీ తొలగిస్తుంది. కనుక అది నీ కీళ్ళలోనికి, మురుగులలోనికి, ప్రేమ దేవుని బిడ్డలారా, నీ నరములలోనికి, నీ బ్లడ్ సెల్స్ లోనికి ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించినటువంటి వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది. అది ఆత్మీయంగాను, శారీరకంగాను నిన్ను బలపరుస్తుంది, స్వస్థపరుస్తుంది, స్థిరపరుస్తుంది, నడిపిస్తుంది, లేవనెత్తుతుంది. నిన్ను ఆయన సన్నిధిలో బలముగా నిలబెట్టుకున్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవజనమా, దేవుని సంగమా, వాక్యం నీతో సూటిగా మాట్లాడుతున్న విషయాన్ని నువ్వు గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆమేన్. అంత ప్రేమ దేవుడు వాక్యం వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసము నీ జీవితంలో అద్భుతాన్ని కలుగజేస్తుంది. అని అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అన్నాడా? గుడ్డివాడు అతని దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు దేవుడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును కదండి. క్రైస్తవునికి కావాల్సిన విశ్వాసం, క్రైస్తవునికి కావాల్సిన నమ్మకం, క్రైస్తవునికి కావాల్సిన నిరీక్షణ, ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రేమ దేవుని పిల్లల వాక్యం వినాలి. ఏం చేయాలి? బాడీ ప్రెసెంట్, మైండ్ అబ్సెంట్ లాగా ఉండొద్దు. మనం ఇక్కడే ఉంటాం, కానీ మనం ఎక్కడో ఉంటాం.
మనుషులంగా మనం ఇక్కడే ఉంటాం, కానీ మనం ఎక్కడో ఉంటాం. ఆ ఎక్కడో ఉన్న నీవు ఇక్కడ ఉండాలి. ఆమేన్. ఎందుకనంటే ఎక్కడో ఉన్న నీవు ఇక్కడ వాక్యాన్ని వినలేవు. ఇక్కడ వాక్యాన్ని వినకపోగా ఏమవుతుంది? గుడికి వెళ్ళాను వచ్చాను, భర్త అంటాడు రాకపోతే, భార్య అంటుంది రాకపోతే, ఇంట్లో ఉన్న వాళ్ళు నీలో మార్పే కనబడట్లేదు, నీలో పూట ఒక అద్భుతమే జరిగినట్టు కనబడట్లేదు. నువ్వు గుడికి వెళ్తున్నావు, కూటానికి వెళ్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, అన్ని చేస్తున్నావు, కానీ వేర్ ఇస్ ద మిరకిల్? దేవుని వాక్యాన్ని వినటానికి నీ చెవులను సిద్ధము చేసుకో. ఏం చేసుకోవాలి? నీ చెవులను ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం సిద్ధం చేసుకోవాలి? ఇయర్ రింగ్స్ పెట్టుకున్నామా? గాజులు వేసుకున్నామా? ఏంటి? హల్లెలూయా. ఈరోజు చెవులు దేవుని వాక్యాన్ని వినడానికి మాత్రమే అభిషేకించబడను కాక. Let your ears anointed by God. నీ చెవులు నీ దేవుని వాక్యాన్ని వినును గాక. విన్న చెవులు ధన్యమగును గాక. విన్న చెవులు ఆశీర్వదింపబడును గాక. విన్న చెవులు దేవుని దీవించును గాక. ఆమేన్. వాక్యాన్ని మనం చూద్దాం దయచేసి. పరమగీతములు 4వ అధ్యాయం. నువ్వు దుఃఖంతో వచ్చావా? నువ్వు కష్టంతో వచ్చావా? నువ్వు శ్రమతో వచ్చావా? లేక అర్థం కాని పరిస్థితిలో నీ జీవితం ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో, నిజంగా నా కుటుంబంలో ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో నువ్వు ఇక్కడికి వచ్చావా? నువ్వే స్థితిలో వచ్చినా నీ స్థితిని మార్చువాడు నీ దేవుడు. నీ పరిస్థితిని మార్చువాడు నీ దేవుడు. He is going to change your life. నీ దేవుని జీవితంలో అద్భుత కార్యములు జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. పరమగీతములో 4వ అధ్యాయం 10వ వచనం. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. నీవు పూసుకొను పరిమళ తైలముల వాసన సకల కంద వర్గముల కన్నా సంతోషకరము. ప్రార్థన చేసుకుందాం. మౌనికగా ప్రేమించి మా పరలోక తండ్రి, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. నీ వాక్యం విత్తబడుచు ఉండగా మా హృదయాలు తెరవబడును గాక, మా మనసులు తెరవబడును గాక, మా జీవితాలు ప్రభువా బాగు చేయబడును గాక, కుటుంబాలు గృహాలు బాగు చేయబడును గాక. Let the families be healed. Let the lives be healed. In the name of Jesus Christ. ప్రభువారి గొప్ప కార్యములు జరిగించి మనం వేడుకుంటున్నాం. అయ్యా, మా నీతి యథార్థ మంచితనం గొప్పతనం కాదు, మీ కృప, మీ ప్రేమ, మీ కనికరం, మీ దయను బట్టి మీ కార్యములు జరిగించి మనం వేడుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనస్సును మాకు అనుగ్రహించండి. మాలో నిర్లక్ష్యం, అలక్ష్యం అనేది ఉండకుండా, లేకుండా, రాకుండా సహాయము చేయమని వేడుకుంటూ ఉన్నాం. నీ పరిశుద్ధాత్మ సంచారం మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని దర్శించును గాక, ప్రతి ఒక్కరిని తాకును గాక, ప్రతి ఒక్కరిని నింపును గాక. వాక్యము తండ్రి ప్రభువా వారిని బాగు చేసి, బలపరిచి, స్థిరపరిచి, నడిపించి ప్రభువా స్థిరపరచును గాక. ప్రభువా నీ వాక్యము తండ్రి ప్రభువా ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు చెందును గాక. నీ వాక్యం వారిని బాగు చేయను గాక. నీ సహాయం అనుగ్రహించి మీ నామానికి మహిమ కలుగ చేసుకోమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని చూస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఒకసారి హల్లెలూయా చెప్తాం, స్తోత్రం చెప్తాం. పరమగీతములు 4వ అధ్యాయము 10వ వచనం 4వ లైన్ మనం చూస్తున్నాం. నీవు పూసుకొను పరిమళ తైలముల వాసన సకల గంధ వర్గముల కన్నా. ఎస్, నీ జీవితం దేవునికి సువాసనగా ఉండాలి. ఎలా ఉండాలంట? సువాసనగా ఉండాలి, పరిమళ వాసనగా ఉండాలి. నీ జీవితం దేవునికి సువాసన వెదజల్లాలి. ఈ లోకానికి నీ వాసన సువాసనగా ఉండాలి, పరిమళ వాసనగా ఉండాలి.
దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. నిజంగా మన జీవితము పరిమళ వాసనగా, సువాసనగా ఈ లోకానికి ఉన్నదా అంటే దాని అర్థం నీ ఆత్మీయ జీవితం, నీ ప్రార్థన జీవితం, నీ వాక్య జీవితం ఇతరులకి మాదిరికరముగా ఉన్నదా, సూచనగా ఉన్నదా, ఇతరులను చూసి మారేటువంటి పరిస్థితి ఉన్నదా, నువ్వు మాట్లాడుతున్న మాట ఇతరులకి ఇంపైనదిగా ఉన్నదా, నువ్వు మాట్లాడుతున్న మాట ఇతరులకి సువాసనగా ఉన్నదా, నువ్వు మాట్లాడుతున్న మాట నిజంగా ఇతరులు మెచ్చుకునే విధంగా ఉన్నదా, నువ్వు మాట్లాడుతుంటే సంతోషం వాళ్ళకు పుడుతుందా, నువ్వు మాట్లాడితే వాళ్ళకి సమాధానం కలుగుతుందా, నువ్వు చూసే చూపులు వారికి నిజంగా ఆనందాన్ని కలిగిస్తున్నాయా, నీ చూపు ఏ రీతిగా ఉంది, నీ వినికిడి ఏ రీతిగా ఉంది, నీ యొక్క మాట ఏ రీతిగా ఉంది. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. అది ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ గా నువ్వు అనేకుల చేత ప్రేమించబడతావు, అనేకుల చేత నువ్వు ఇష్టము కలిగి ఉంటావు అన్న సంగతిని నీవు గ్రహించాలి. కొంతమంది ఇష్టపడి కొంతమంది నిన్ను దూరం చేయడము, నిన్ను ద్వేషించడము కాదు. చెడ్డవారు సైతం నిన్ను ప్రేమించాలి, చెడ్డవారు సైతం నిన్ను ఇష్టపడాలి, మంచివారు సైతం నిన్ను ప్రేమించాలి, ఇష్టపడాలి. అది నిజమైన సువాసన కలిగినటువంటి జీవితముగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అలాంటి జీవితం మనలో ఉన్నదా, ఉందా అనేది మనల్ని మనము ఎవరికి తెలియదండి, ఎదుటి వాళ్ళకి కూడా తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే కొంతవరకు మాత్రమే తెలుస్తుంది. పరిపూర్ణంగా ఎప్పుడు తెలుస్తుంది అంటే నీవు నిజంగా దేవుణ్ణిలో ఉంటే, నువ్వు వెనకైనా ముందైనా, ఇంట్లో అయినా, బయట అయినా, మందిరంలో అయినా, ఆలయంలో అయినా, ఇంటి దగ్గరైనా, జాబ్ దగ్గరైనా, పని దగ్గరైనా, లేక నీ బంధువుల దగ్గరైనా, స్నేహితుల దగ్గరైనా, ఎక్కడైనా నువ్వు ఒకేలాగా ఉంటావు. కాబట్టి నీ సువాసన వెదజల్లబడుతుంది, నీ పరిమళ వాసన వెదజల్లబడుతుంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవజనమా, దేవుని సంగమా, దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు, స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితం ఎలాగో ఉండాలో, నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఎలా ఉన్నావనేది నీకు మాత్రమే తెలుసు, నీ పక్కన వారికి కూడా తెలియదు. I can assure you that your husband will not know that. Amen. నువ్వు ఎలా ఉన్నావు నీ భర్త కూడా తెలియదు, నువ్వు ఎలా ఉన్నావు నీ భార్య కూడా తెలియదు, నువ్వు ఎలా ఉన్నావో నీ పిల్లలకు తెలియదు, నువ్వు ఎలా ఉన్నావో నీ తల్లిదండ్రులకు తెలియదు. నువ్వు ఎలా ఉన్నావో నీకు మాత్రమే తెలుసు. ఆ తెలిసిన నీ జీవితం సరి చేసుకోవాలని, సరిదిద్దుకోవాలని, సమకూర్చుకోవాలని, బాగు చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. శారుణ పొలములో పూసిన పుష్పమా, అగాధలోయలో ప్రియ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, శారుణ పొలములో పూసిన
వాక్యం సెలవిస్తుంది. నీ సువాసన ఏం కావాలంట? వెదజల్లబడాలి. నువ్వు పూసుకొను, నువ్వు కొట్టుకునే పర్ఫ్యూమ్, సెంట్, ఫ్రేగ్రెన్స్ ఏదైతే ఉందో, నువ్వు చాలా మంచి వాసన దగ్గరికి రావాలి కదా. అది కొట్టుకొని మనం వెళ్తాం బయటికి. మన నుంచి పక్క నుంచి వెళ్తే అబ్బా ఎంత మంచి వాసన అని మన గురించి మాట్లాడుకుంటారు. ఓకే, నీ పర్ఫ్యూమ్ గురించి, నీ నుంచి వస్తున్న సువాసనను గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాట్ అబౌట్ క్రిస్టియన్ లైఫ్? వాట్ అబౌట్ స్పిరిచువల్ లైఫ్? నీ జీవితంలో దేవునికి సంబంధించిన జీవితం కదండి. తల్లిదండ్రులు, మనమందరం కూడా చూద్దాం ఒకసారి. ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతున్నాడు, ఒక పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవుతూ ఉన్నాడు కదండి. ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు ఒక బిజినెస్ మ్యాన్ గా అవుతున్నాడు. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతూ ఉన్నాడు. ఒక ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతూ ఉన్నాడు. ఇంకొకరు కొడుకు ఇంకొకరు లాగా మారుతూ ఉన్నాడు. కానీ నిజంగా క్రైస్తవుని కొడుకు, కుమారుడు క్రైస్తవుడు అవుతున్నాడా? అయ్యాడా? భక్తిపరుని కుమారుడు భక్తిపరుడు అవుతున్నాడా? భక్తి కలిగి ఉన్నాడా? ఎలా ఉన్నాడు? నీ కుమారుడు ఎలా ఉన్నాడు? నీ కుమార్తె ఎలా ఉంది? దేవుని సన్నిధిలో, సంఘంలో ఎలా ఉంది? ఒక క్రైస్తవుని కుమారుడు కుమార్తె క్రైస్తవుడిగా ఉండకపోతే దానికి గల కారణం ఎవరు అంటే పేరెంట్సే. ఎందుకు వాళ్ళ దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఎందుకు వాళ్ళు మారట్లేదు? తల్లిదండ్రులు క్రైస్తవులే కానీ, తల్లిదండ్రులు దేవుని బిడ్డలే కానీ, మంచి ప్రార్థన పరులు, మంచి సంఘంలో ఒక మంచి చక్కటి పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళే, సేవకు ద్వారా మంచి పేరు సంపాదించినటువంటి తల్లిదండ్రులే. కానీ కుమార్తెల విషయానికి వచ్చినప్పుడు మాత్రము వారికి అరీతిగా లేరని సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైనా చెక్ చేసుకున్నావా? నీ కుమారుడు ఎలా ఉన్నాడో, నీ కుమార్తె ఎలా ఉందో, ఏ రీతిగా ఉంది? రోజున ఉన్నటువంటి పరిస్థితిలో నీ కుమార్తె విషయమై, నీ కుమారుడి విషయమై ఎందుకు వాళ్ళు దారి తప్పిపోతున్నారు? ఎందుకు దారి తప్పి ఉన్నారు? ఎందుకు క్రైస్తవుడిగా లేడు? ఎందుకు క్రైస్తవులుగా లేదు అనే సంగతిని నువ్వు ఎప్పుడైనా ఆలోచించినావా? వాక్యం ఏమంటుందనంటే, ఆయన అంటాడు, నువ్వెలా మారు మనసు పొందావో, నువ్వెలా రక్షణ పొందావో, నువ్వు ఎలాగ దేవుని నమ్ముకున్నావో, దేవుడి నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, ఆ దేవుని గొప్పతనం గురించి, లేక దేవుని యొక్క మహత్కార్యముల గురించి, ఆ దేవుడు చేసేటువంటి గొప్ప క్రియల గురించి, నీ దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత గొప్ప సృష్టికర్తనో, ఏమేమి కలిగజేసినాడో, ఏమేమి సృష్టించినాడో, నువ్వు ఎలా సృష్టించబడ్డావో, ఆదాము హవ్వ ఎలా సృష్టించబడ్డారో, ఆదాము మట్టి ద్వారా, హవ్వ ఎముక ద్వారా, ఆయన కుమారుడు మాంసము ద్వారా, ఒకరు మట్టి ద్వారా, ఒకరు ఎముక ద్వారా, ఒకరు మట్టి ద్వారా, ఒకరు మాంసము ముద్ద ద్వారా మరి సృష్టింపబడినటువంటి సృష్టిని గురించి నువ్వు చెప్పాలి. వాళ్ళు వినలేదు కనుకనే, వారు ఇంకా తెలుసుకోలేదు కనుకనే, వారు గ్రహించడానికి రాలేదు కనుకనే వాడు క్రైస్తవుడిగా మారలేదు. బిడ్డ క్రైస్తవుడిగా మారలేదు కనుకనే ఈ రోజున నీ జీవితంలో సమాధానం లేక, నెమ్మది లేక, మనశ్శాంతి లేక, వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. నీ జీవితంలో నీ దేవుని నువ్వు ఎందుకు నమ్ముకున్నావో, నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పుడు నువ్వు క్రైస్తవురాలు నువ్వేం క్రైస్తవుడు కాదు. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో, ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుంటావో, ఎప్పుడైతే బలలో పాల్గొంటావో, ఎప్పుడైతే సంఘంలో సభ్యత్వం కలిగి ఉంటావో, క్రీస్తును కలిగి నువ్వు జీవిస్తావో, క్రీస్తు అడుగుజాడలో నడుస్తూ ఉంటావో, క్రీస్తు మార్గంలో నడుస్తూ ఉంటావో, క్రీస్తును కలిగి నువ్వు జీవిస్తావో, ఆ జీవితాన్ని కలిగి నువ్వు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు నీ పిల్లలకు నువ్వు బోధించగలుగుతావు.
నువ్వు బోధిస్తేనే వాళ్ళు వింటారు. నీ బోధన వాళ్ళు వినాలి. సేవకుడు మాత్రమే చెప్పకూడదు, సేవకురాలు మాత్రమే చెప్పకూడదు. తల్లి తండ్రి కూడా బోధించాలి పిల్లలకి. తల్లి తండ్రి కూడా వారికి బోధకులుగా మారాలి. వారు విన్నా వినకపోయినా. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం త్వరగా తీసి చదవాలని మనం చేస్తూ ఉంటున్నాను. మేక్ ఇట్ ఫాస్ట్. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం. ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనులకు ఇశ్రాయేలులకు నిన్ను పంపుచున్నాను. వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారు కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నారని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నువ్వు వారికి ప్రకటింపవలెను. ఆమేన్. వారు విన్నా వినకపోయినా నువ్వేం చేయాలంట? వారికి నువ్వు తెలియచేయాలి. నీవే ప్రవక్తగా మారాలి, నీవే ప్రవక్తుడిగా మారాలి. తండ్రి తల్లి ఇద్దరు కూడా దేవుని బోధకులుగా మారాలి. ఎవరికి? పిల్లలకి. ఈనాటి క్రైస్తవ కుటుంబాల్లో మనం చూసినప్పుడు పిల్లలు ఎవ్వరి మాట వినట్లా. ఏమనంటే జెన్జీ అంటున్నారు. ఏమనంటే మా జనరేషన్ వేరు, మీ జనరేషన్ వేరు, మాది మాకే ఉంటుంది, మీది మీకే ఉంటుంది, మీ ఆలోచనలు వేరు, మా ఆలోచనలు వేరు. మేము యూజ్ చేసే టెక్నాలజీ మీరు యూజ్ చేయగలరా? మేము చేయలేము. కానీ మాకంటూ ఒక టెక్నాలజీ ఉంది. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మమ్మల్ని సరైన మార్గంలో నడిపించేవాడు, మీరు వంకర మార్గంలో నడిచేవాడు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నీవు పరిమళ వాసనగా మారాలంటే, నువ్వు సువాసనగా మారాలంటే మొదటగా నీవు మారి ఆ తర్వాత నీ ఇంటి వారిని నువ్వు మార్చాలని, ఇంటి వారు మారే వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఒక నేల గట్టిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. ఆ నేలను మొదటిగా త్రవ్వితే ఆ గడ్డపార పైనుంచి పైకి ఎగురుతుంది. అప్పుడు దానిపైన నీళ్లు పోస్తారు. నీళ్లు పోసి కాస్త బాగా నానబెడతారు. ఆ తర్వాత మరలా తవ్వుతారు. తవ్వినప్పుడు దాన్నంత వరకు బాగానే పైకి లేస్తుంది. మరలా కిందికి వచ్చేసరికి మరలా సేమ్ అదే పొజిషన్. మరలా నీళ్లు పోయాలి, నింపాలి. అలా నువ్వు ఎంత లోతు కావాలో అంత లోతు వరకు నువ్వు అలాగే చేస్తూ ఉండాలి. కింద మెత్తటి హృదయం, మెత్తటి ఆ యొక్క మట్టి తగిలే వరకు, కఠినమైన మొండి లాంటి హృదయాలు మారే వరకు, అవి మారే అంటే మృదువైన స్వభావంగా మారిపోతాయన్న సంగతిని నీవు గ్రహించాలి. చాలా సార్లు తల్లిదండ్రులు చెప్పే మాట ఏదో తెలుసా? ప్రేమ దేని పెట్టారు, మా పిల్లలు వినట్లేదు. ఇదే మాట ఏ ఇంటికి వెళ్ళినా మా పిల్లలు వినట్లేదు. నేను చూస్తూ ఉంటాను. కొన్నిసార్లు నేను ఎక్కువ వాచ్ చేస్తూ ఉంటాను. ఈ ఉప్పరి పని చేసే వాళ్ళు, అక్కడిక్కడ పని చేసే వాళ్ళని చూస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు వాళ్ళు తవ్వుకుంటూ వాళ్ళు పని చేసుకుంటుంటారు. పిల్లల్ని మాత్రం వదిలేస్తారు. వాళ్ళు రోడ్డు మీద వస్తారు, బుడిదలోనే ఆడతారు, దుమ్ములోనే ఆడతారు. వాళ్ళకి ఏం కూడా పట్టింపు లేక కాదు, సమయం లేక. ఇది తవ్వకపోతే, ఈ పని చేయకపోతే వారికి డబ్బులు రావు, ఇల్లు గడవదు. వాళ్ళు వదిలేసినారు. మీరెందుకు వదిలేసినారు? మీరేం తవ్వుతూ ఉన్నారు? మీరేం మట్టి పని చేస్తూ ఉన్నారు? దేవుని ఎరిగినటువంటి మీరు, దేవుని వాక్యం తెలిసినటువంటి మీరు, దేవుని వాక్యానికి అనుగుణంగా నడుస్తున్నటువంటి మీరు, మీ పిల్లల విషయంలో ఫోన్లో ఏం చూస్తున్నారు? కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటూ ఉన్నారు? స్కూల్ ఉన్నప్పుడు ఎలా ఉంటూ ఉన్నారు? భక్తి పరుడి కుమారుడు భక్తి పరుడుగా ఉండాలి. ఎలా ఉండాలంట? భక్తి పరుడి కుమారుడు భక్తి పరుడుగా ఉండాలని వాక్యం చెప్తుంది. భయభక్తులు కలిగినటువంటి జీవితము కలిగి ఉండాలని దేవుని వాక్యం చెబుతా ఉంది. చూద్దాం ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా చదువు. మా ద్వారా
ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందును మమ్మను ఎల్లప్పుడూ జయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఆమేన్. హల్లెలూయా. ఏమంటాడు ఇక్కడ 14వ వచనం చదువుదామా? మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. హల్లెలూయా. క్రీస్తు యొక్క సువాసన. ఏ సువాసన? ఏ సువాసన అండి? ఏ సువాసన? బెంగళూరులో నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. అయితే కొత్తగా పెళ్ళై ఇంటికి వచ్చారు. పొట్టింటిని అత్తగారింటికి వచ్చిన తర్వాత ఆయనలో చక్కగా ఉన్నారు, బాగుంది. అమ్మాయి ఫోన్ వచ్చినప్పుడు తల్లిగారి దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి వచ్చిన ఫోను మాట్లాడుతూ ఉంది. ఎలా మాట్లాడుతుందంటే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతుంది. ఏం చేసి? స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంది. ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటే ఈయన అనుకుంటున్నాడు, ఏమైంది అసలు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంది అనుకుంటూ ఉండాలి. పాపం మీద ఇంట్లో అత్తమ్మ ఇంకా మిగతా వాళ్ళు కూడా అలాగే ఎప్పుడు వచ్చినా ఫోన్ వచ్చినా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటాయి. అందులో భర్త పక్కనే కూర్చొని మాట్లాడుతూ ఉంది. అక్కడ భర్త పక్కనే కూర్చొని మాట్లాడుతూ ఉంది. నాకు అత్తమ్మ పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంది. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంది. ఒకరోజు చూశారు, వారం రోజు చూసారు, 2 రోజులు చూశారు. ఎందుకు ఇలా మాట్లాడుతుంది చూసి 6 నెలల వరకు చూశారు. వెంటనే ఏమంటాం, కొత్తగా పెళ్ళయింది, భార్య ఏమనుకుందో, అడిగితే ఏం బాధపడిద్దో అని పాపం భర్త వెయిట్ చేశాడు. 6 నెలలైనాక ఒక రోజు ఉండబట్టలేక భార్యని అడిగాడు, మా అసలు ఈ ప్రాబ్లం ఏంటి? చెవులు మన వినబడకుండా ఉంటున్నాయా? నీకు ఏమైనా వినబడమా అన్నాడు. ఎందుకండి? వినబడతాయి, బాగా వినబడతాయి. మరి మేము వేరే మాటలు మాట్లాడి బాగానే వినబడుతుంది కదా అంటే, వినబడుతుందండి. మరి స్పీకర్ ఎందుకు ఆన్ చేసి మాట్లాడతావు అని అడిగాడు. ఏమడిగాడు? స్పీకర్ ఎందుకు ఆన్ చేసి మాట్లాడతావు అంటే ఆమెది, మా అమ్మ నేను కాలేజ్కి వెళ్తున్నప్పటి నుంచి, నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా మా అమ్మ అనేది, నువ్వు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలి. అది నాకు నేర్పించింది మా అమ్మ నాకు నేర్పించింది. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నాకు అదే మాట చెప్పేది, నువ్వు అత్తగారింటికి వెళ్తున్నావు బిడ్డ, నా కుమార్తె స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు, భర్త దగ్గర ఉండి మాట్లాడు, అత్త దగ్గర ఉండి మాట్లాడు అని చెప్పి నాకు నేర్పించి పంపించింది. ఎందుకు? వై అని అంటే ఆమె ఏమనిందో తెలుసా? నీ జీవితంలో ఏ సీక్రెట్ లేదన్న సంగతి ఆయనకు తెలియాలి. ఏం లేదని తెలియాలి? సీక్రెట్ లైఫ్ అంటూ నా లోపల ఏమీ లేదు. మామూలుగా చూడండి, ఫోన్లు వస్తే చాలు లగెత్తుతూనే ఉంటారు. ఆ సందులోకి, గొంతులోకి, ఆ కిచెన్ లోకి, వెనకాల సందులోకి, ఏమండి కదా, ఫోన్ వస్తే ఇంకా చేతడ్డం పెట్టి మళ్ళీ కాల్ చేస్తా, అందరూ ఉన్నారు, ఏం చేస్తా? హల్లెలూయా. పెంచు. ఆమేన్. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఏం మాట్లాడుతున్నారు? సీక్రెట్ మాట్లాడే వాళ్ళకి గలిలో, సందులో, గొంతులో, కిచెన్ లో, బాత్రూమ్ లో, ఏమండి సీక్రెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవి. దొంగచాటుగా మాట్లాడే వాళ్ళకే ఇవి. తల్లిదండ్రులకు వినిపించకుండా, భర్తకు వినిపించకుండా, భార్యకు వినిపించకుండా, పిల్లలకు వినిపించకుండా. ఆమేన్. ముందుకు వచ్చాడు. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ జీవితంలో సీక్రెట్ ఉండకూడదు. ఏముండకూడదు? వాక్యము సెలవిస్తున్న సూటి మాట నీతో మాట్లాడుతుంది. ఉన్నాయా సీక్రెట్లు? దొంగచాటుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. You should not have any secret life.
ఆ సీక్రెట్ లైఫ్ ఏమైపోతుందో తెలుసా? నీ జీవితం పాడైపోతుంది, నీ కుటుంబం పాడైపోతుంది, నీ గృహం పాడైపోతుంది, నీ కుటుంబ వ్యవస్థ మారిపోతుంది. అలాంటి జీవితం నువ్వు జీవిస్తే, అలాంటి బ్రతుకు నువ్వు బ్రతికితే, అమ్మ ఒకసారి ఫోన్ అంటే ఎందుకు, నా ఫోన్ ఎందుకు, నన్ను ఫోన్ ఎందుకు అడుగుతున్నావు, నేను ఇవ్వ, ఏం చేసుకో విడాకులను ఇస్తా గానీ నేను ఫోన్ మాత్రం ఇవ్వ. కోర్టులో ఎక్కువ మటుకు కేసులు ఇవే, విడాకుల కేసులే. ఏంటంటే ఫోన్ వేయలేదని ఒకరు, ఫోన్ చూపించలేదని ఒకరు, ఫోన్ లో రోజు మాట్లాడుతూనే ఉన్నారు ఇంకొకరు. ఇలాంటి కేసులే. వాక్యం చెప్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. మీరు వచ్చి ఈ జీవితంలో సీక్రెట్ లైఫ్ ఉండకూడదని వాక్యం చెప్తుంది. సువాసనగా ఉండాలి. ఎలా ఉండాలి? సీక్రెట్ లైఫ్ ఉంటే సువాసన కాదు, పరిమళ వాసన కాదు, కంపు వాసన, చెడ్డ వాసన, దుర్వాసన. ఆ దుర్వాసనలో ఉండదేమో జాగ్రత్తగా చూసుకోమని వాక్యం నేను హెచ్చరిక చేస్తాను. మరోసారి చదవన మాట త్వరగా చదవాలా, గట్టిగా. మా ద్వారా ప్రతి స్థలం మందులో మేము ఎక్కడికి వెళ్ళినా అంతేనా, మేము ఎక్కడికి వెళ్ళినా మా ద్వారా క్రీస్తును కూర్చున్నటువంటి జ్ఞానము యొక్క సువాసనను కనపరుస్తూ ఉన్నాం. మేము ఏం చేస్తున్నాం? ఎక్కడికి వెళ్ళినా మేము సువాసననే ప్రకటిస్తున్నాం, సువాసననే వెదజల్లుతూ ఉన్నాం. క్రీస్తు యొక్క సువాసన మేము వెదజల్లుతూ ఉంటూ ఉన్నాము. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ జీవితం ఏ రీతిగా ఉంది ఈరోజు? హౌ యు ఆర్, నీ లైఫ్ ఎట్లా ఉంది, నీ జీవితం ఎట్లా ఉంది? సీక్రెట్ లైఫ్ లో ఉన్నావా, లేక ఓపెన్ గా ఉన్నావా? ధైర్యంగా ఉన్నవాళ్ళు చెప్పమ్మా, బాగున్నా, మంచిగున్నా. నువ్వెట్లా తల్లి? మంచిగున్నా. అమ్మ నువ్వు బాగున్నావా? బాగున్నా. ఎవరు సీక్రెట్ గా మాట్లాడదు, ఓపెన్ గా మాట్లాడాలి. సీక్రెట్ లైఫ్ ఉంటే తప్ప గలిలో, సందుల్లో, గొంతుల్లో, చీకట్లో, అంధకారంలో కదా, ఎవరికి కనపడకుండా చెట్టు సాటికి పోయి, బాత్రూమ్ లో పోయి, కొంతమంది బాత్రూమ్ లో మాట్లాడుతూ ఉంటారు. వాక్యం చదివిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. చీకటి జీవితం మంచిది కాదు, చీకటి బ్రతుకు మంచిది కాదు. నీ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ బ్రతుకుని బుగ్గి పాలు చేస్తుంది సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ సహోదరి ఏం చేసిందంట, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంది. అప్పుడు భర్త ఏం చేశారంట, ద వెరీ నెక్స్ట్ మూమెంట్ ఆయన కూడా కాల్ వస్తే వెంటనే ఆయన కూడా ఏం చేశారంట, స్పీకర్ ఆన్ చేయడం మొదలు పెట్టారు. తర్వాత అత్త కూడా స్పీకర్ ఆన్ చేయడం మొదలు పెట్టాడు. తర్వాత మామ మొదలు పెట్టాడట, మరిది మొదలు పెట్టాడట. ఇంత ఉందా ఈ స్పీకర్ లో? హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబం మొత్తం పరిమళ వాసనగా మారింది, కుటుంబం మొత్తం సువాసనగా మారింది. నిన్ను బట్టి కుటుంబం అంతా మార్చుకుంది ఆ కుమార్తె. ఎంత గొప్ప జీవితం, ఎంత గొప్ప బ్రతుకు ప్రేమ దేవుడు. నీ బ్రతుకు ఇతరులని మార్చే విధంగా ఉండాలి, నీ బ్రతుకు ఇతరులని బాగు చేసే విధంగా ఉండాలి, నీ బ్రతుకు ఇతరులని స్వస్థపరిచే విధంగా ఉండాలి, నీ బ్రతుకు ఇతరులని ప్రేమ ఉపిరికొల్పే విధంగా ఉండాలి. నీ బ్రతుకు చూసినప్పుడు ప్రేమ దేవుడు వారికి వారే మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసము తీసుకొని ఆ యొక్క బలలో పాల్గొని ఆ యొక్క సంఘంలో సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించే ఆ జీవితాన్ని కలిగి నువ్వు ఉండాలని, సువాసనగా ఉండాలని, పరిమళ వాసనగా ఉండాలని, క్రీస్తు యొక్క సువాసనగా నువ్వు మారాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ జీవితాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. నా ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. గొప్ప జీవితం. అప్పుడు ఆ కుటుంబంలో ఏముంటుంది? సంతోషం, ఆనందం కదండి. ఉండదా? అలాంటి ఆత్మీయ జీవితమే మనలో ఏలుబడి చేస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. నీ జీవితంలో అద్భుత కార్యము జరగాలని నువ్వు చాలా తపన పడుతూ ఉంటావు కదా. తపన పడటంలో తప్పేం లేదు, జరగాలి కూడా.
నీ జీవితంలో ఏముండాలి? ఒక ఎగ్జాంపుల్ ఉండాలి, ఒక ఉదాహరణ ఉండాలి, ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలా. ఆ ఎక్స్పీరియన్స్ నీ జీవితంలో దేవుని బిడ్డలా నీ పిల్లలకు చెప్పే విధంగా ఉండాలా, నీ పిల్లలకు బోధించే విధంగా ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలా. ఎంతమంది కుటుంబాల్లో దేవుడు చేసినటువంటి కార్యాల ఎక్స్పీరియన్స్ ఉంది? ఎన్ని కార్యాలు చేసినా గుర్తున్నాయా? కనీసం గుర్తుందా? గుర్తుకు లేదండి. ఎందుకు గుర్తుకు లేదు తెలుసా? అన్ని కార్యాలను చేశాడు కాబట్టి. అన్ని కార్యాలను అద్భుతాలు చేశాడు కాబట్టి గుర్తుకు లేవు. కానీ గుర్తుకున్న వాటి విషయంలో ఏం చేయాలి? ప్రతిని గుర్తు చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ దేవుని నామ స్మరణ నువ్వు చేయాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. ఈ లైఫ్ ని, ఈ జీవితాన్ని దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు. ఏ జీవితాన్ని కోరుతున్నాడు? ఏ జీవితాన్ని కోరుతున్నాడు? ఈ జీవితాన్ని. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. నీ జీవితంలో ఆనందం, ఆయన ప్రేమ గొప్పది. ఈ లోకంలో ఉన్న అన్ని ప్రేమల కన్నా గొప్ప ప్రేమ ఎవరిది? గొప్ప ప్రేమ అనే దానికన్నా నిజమైన ప్రేమ, సత్యమైన ప్రేమ ఆయనది మాత్రమే. నేను మీకు రుజువు చేయగలను. తల్లి తండ్రుల యొక్క పిల్లల యొక్క ప్రేమ కూడా సత్యం, నిజము కాదు. ఒకటి. రెండోది, భార్య భర్తల మధ్యలో ఉన్న ప్రేమ కూడా నిజము కాదు. అక్కచెల్లెల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, బంధువుల మధ్యలో ఉన్న ప్రేమలు ఏవి కూడా నిజాలు కావు. ఒక్కసారి అప్పించి చూడండి.
తెలిసిపోతుంది. ఇచ్చి చూడండి, ఇచ్చి మళ్ళీ అడిగి చూడండి. నిజ స్వరూపం. ఏ స్వరూపం? అప్పటిదాకా అంతేనానండి. అక్క బాగున్నావా, చెల్లి బాగున్నావా అన్నాను. ఎంత కాలం చూస్తున్నా ఎప్పుడు కనపడ్డావు తెలుసా, ఎంత మంచోడు. నువ్వు కనపడట్లేదు. ఎక్కువ 10,000 మాత్రమే ఇచ్చి చూడండి. తర్వాత అడిగాడు. 1 month తర్వాత, 2 months తర్వాత, 3 months తర్వాత 2-3 సార్లు ఫోన్ ఎత్తుతారు, 4 సార్లకి ఫోన్ ఎత్తారు. ఆ తర్వాత ఇంటికి పోతే రెండు పిలుస్తారు, కూర్చోబెడతారు, పీస్తారు. ఆ తర్వాత 2సారికి, 3సారికి, 4సారికి మొరిపిస్తుంటారు. అయిపోయింది, కథం. నువ్వెవరో నాకు తెలీదు, నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చినావు, నువ్వు నాకేమి ఇవ్వలేదు. సొంత అన్నదమ్ములే, సొంత అక్కచెల్లెలే, సొంత బంధువులే ఎవరో మోసం చేయరు, మన వాళ్ళే మోసం చేస్తారు. నీ తోడబుట్టిన వాళ్ళే మోసం చేస్తారు, నీ బంధువులే, నీ స్నేహితులే మోసం చేస్తారు. స్నేహితులు చాలా తక్కువ కానీ మన బంధువులనే. ఆమేన్. ఇది నిజం. మీరు కాదని నిరూపిస్తే నేను అది కాదు అని ఇది నిరూపిస్తా ఖచ్చితంగా. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. పెట్టుబడి పెట్టిన నేను నీ పైన. అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా అంటూ ఉంటారు, ఎంత డబ్బు పెట్టి నేను చదివించినా అంటారా? నేనంట. ఆమేన్. ప్రతి తల్లిదండ్రులు అనే మాట అనేది. ఎంత జాగ్రత్తగా చూడు, ఎంత జాగ్రత్తగా నువ్వు వాళ్ళని గమనించు. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విషయంలో. అందుకే వారిని సువాసనగా ఉంచాలని, మనము సువాసనగా ఉండాలని, క్రీస్తు యొక్క వాసనగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమన్నామా, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చిన జ్ఞానము యొక్క సామెతల 9:10 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే. ఇది కాకపోతే తిప్పాలా అంతేనా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కలిగి ఉంటాయే జ్ఞానమునకు మూలము. అది ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ 2 కొరింథీయులు ఏమన్నాడు ఆయన? క్రీస్తును కూర్చిన జ్ఞానము, జ్ఞానము యొక్క సువాసన. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. అంటే నీ జ్ఞానం ఎక్కడుందంట? దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండుట. భయము అంటే ఏంటిది? ఆదికాండం 22వ అధ్యాయం 10వ వచనం. త్వరగా. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పైకి అమ్మా చదువు నువ్వు చదువుతున్నావు బాగా తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవారి మీద చెయ్యి వేయకము, ఏమీ చేయొద్దు, నీకు ఒక్కడుగా ఉన్నా నీ కుమారుని నాకు తీయ లేదు గనుక. ఇతని గురించి నేను తెలుసుకున్నదేమనగా, నీవు దేవునికి భయపడి వాడవనియు ఇందువల్ల నాకు తెలిసి ఉన్నది. దేవునికి భయపడే జీవితం. భయపడుట అంటే లోబడుట. అనగా అబ్రహాము దేవుడు పిలిచినాడు, కుమారుని బలిగా అర్పించమన్నాడు. ఆయన నోరు మెదపకుండా, మారు మాట్లాడకుండా, ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడకుండా, ఎందుకు, దేనికి, ఎక్కడ అని మాట్లాడకుండా ఆయన తన కుమారుని తీసుకొని బయలుదేరి కుమారుని బలిపీఠం పెట్టి కత్తి ఎత్తినాడు. అప్పుడు దేవుడి స్వరం వినబడుతుంది, అబ్రహామా అబ్రహాము నువ్వు ఎత్తిన కత్తిని దించాయి. ఇందుని గురించి నేను తెలుసుకునేవనిగా నీవు దేవునికి భయపడేవాడు అని. భయం కలిగిన జీవితం కావాలి. రెండవది భక్తి. భక్తి అంటే సమర్పణ. వాక్యం సెలవిస్తున్న మాట, యెఫ్తా కుమార్తె తనను తాను దేవునికి సమర్పణ చేసుకున్నది. నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో, తండ్రి నువ్వు మాట ఇచ్చినావో దేవునికి, పర్వాలేదు నేను రెడీగా ఉన్నా, నువ్వు మాట ఇచ్చినావో దేవునికి, యెహోవాకి ఏదైతే మాట ఇచ్చినావో ఆ మాట ప్రకారం నాకు చెయ్యి
అని అంటే ఆయన అంటాడు, ఏడుస్తాడు, అయ్యా అమ్మా నేను మాట ఇచ్చినది తెలుసా, నిన్నే బలిగా ఇస్తారని, నిన్నే దేవునికి సమర్పిస్తారని నేను మాట ఇచ్చిన దేవునికి అంటే అదే సిద్ధించు, అదే నువ్వు చెయ్యి, నేను రెడీగా ఉన్నా అని కుమార్తె తనను తాను సమర్పణ చేసుకున్నది. ఆ సమర్పణ జీవితమే భక్తి అంటే సమర్పణ. భయభక్తులు కలిగిన జీవితం జ్ఞానమునకు మూలం. ఆ జ్ఞానము ప్రేమ దేవుని భయపడే జీవితం, సమర్పణ కలిగిన జీవితం అని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. అనగా లోబడే జీవితం సమర్పణ కలిగిన జీవితంగా చూస్తూ ఉంటున్నాం. ఆ భయభక్తులు కలిగిన జీవితమే లోబడి సమర్పణ కలిగిన జీవితమే జ్ఞానం అని చూస్తున్నాం. ఆ క్రీస్తు యొక్క జ్ఞానం అనగా క్రీస్తు కూడా తండ్రి మాటకు లోబడి ఆయన లోకానికి వచ్చాడు కనుకనే ఈ రోజున నీకు నాకు పాప క్షమాపణ, నీకు నాకు మారు మనసు, నీకు నాకు రక్షణ జీవితం, నీకు నాకు సంఖ్య సభ్యత్వం, నీకు నాకు ఆయన బలలో పాల్గొనే యోగ్యతను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆ క్రీస్తు యొక్క జ్ఞానం యొక్క సువాసన ఈ రోజు నీ లోపల కావాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఆత్మీయ జీవితాన్ని నీ దగ్గర చూడాలని ఆయన ఆశపడుతున్నట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తంలో పాల్గొనే జీవితం, ఆయన శరీరంలో పాల్గొనే జీవితం, పాలు పంపులు పొందే జీవితం, పాలివారగే అయ్యేటువంటి జీవితం, పాలివాడును అని చెప్తున్నటువంటి మాటకి ఏదైతే అర్థం ఉందో ఆ అర్థాన్ని దేవుడి రోజులతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పాలివాడు కావాలి. ఎందులో ఆస్తి పంపకాల్లో పాలివాడు కాదు, లేకపోతే బంగారము, లేకపోతే డబ్బు, లేకపోతే లోక ఆశల్లో పాలివాడము కాకూడదు. దేవుని క్రీస్తులోను పాలివాడము కావాలి. క్రీస్తు యొక్క గుణములలో, క్రీస్తు గుణగణములలో పాలివాడము కావాలి. క్రీస్తు అడుగుజాడలో పాలివాడము కావాలి. క్రీస్తు యొక్క సువాసనలో పాలివాడము కావాలి. ఆయన యొక్క చిందించిన రక్తము ద్వారా నీకు పాపక్షమాపణ కారణం ఆ రక్తమే నిన్ను కడిగింది అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, వాక్యము సెలవిస్తూ ఉంది, వాక్యం మీద సూటిగా మాట్లాడుతూ ఉంది. నీ జీవితం ఏ రీతిగా ఉంది? రక్షణ క్రీస్తు సువాసనగా నువ్వు ఉన్నావా? జ్ఞానము యొక్క సువాసనగా నువ్వు ఉన్నావా? మేము వెళ్ళిన ప్రతి స్థలంలో మేము వెదజల్లుతూ ఉన్నాం సువాసనని. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీ సువాసన కాదు కావాల్సింది, క్రీస్తు యొక్క సువాసన నీలో వెదజల్లాలి, వెదజల్లబడాలి. వెదజల్లబడే విధంగా నీ జీవితం ఉండాలని వాక్యం హెచ్చరిక చేస్తా ఉంది. మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. రీసెంట్ గా ఒక రీల్ వైరల్ అవుతూ ఉంది. ఒక కుమార్తె తండ్రిని చెంప మీద కొట్టి కాలుతో తనినట్టుగా అది మనం రీల్ చూస్తున్నాం. చాలా వైరల్ అయింది. ఎందుకో తెలుసా అండి? దేనికో తెలుసా? ఐడియా ఉందా? ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఆ అమ్మాయి ప్లస్ తల్లి ఇద్దరు కలిసి ఏం చేస్తారో తెలుసా? 18 లక్షలు బెట్టింగ్ లో పెట్టారంట. దేంట్లో? బెట్టింగ్ లో పెట్టారంట. పెట్టి 18 లక్షలు అవగొట్టేశారు. తండ్రి సంపాదించిన సంపాదన ఆయన ఏదో ఇల్లు అమ్మి, ఏదో సంథింగ్ ఆస్తిని అమ్మి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడంట. పెడితే ఆ డబ్బులు కాజేశారు. తల్లి కూతురు ఇద్దరు కలిసి కాజేసి ఏమంటారంటే, ఇందులో పెడితే లక్షలు కాదు కోట్లు వస్తాయి మనకని, కోట్లు వస్తాయి మనకని చెప్పేసి ఎవరో చెప్పాడంట. అలా పెట్టి 18 లక్షలు శాంతం పోగొట్టేశారు. పోగొట్టేస్తే తండ్రి అన్నాడు, భార్యతో అంటున్నాడు, అమ్మా అందులో పెట్టబాకండి, అలా చేయబాకండి, వద్దు అని చెప్తే కూడా అది మంచిది కాదు, అన్ని పోతాయి, నష్టపోతారు, జాగ్రత్త, నష్టపోతారు, జాగ్రత్త, నష్టపోతారు, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తే ఇప్పుడు కూతురు ఏమంటుందో తెలుసా? నీ చెడిపోయిన నోరుతోని ఎప్పుడు మమ్మల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటావు కదా, నష్టపోతావు అన్నావు కాబట్టి నష్టపోయావు మేము, నీ ముందు నష్టపోయి నోరుతో అన్నావు కాబట్టి. ఇంకో మాట ఏమంటుందో తెలుసా? అరే నువ్వేం తండ్రివిరా, నువ్వేం మొగడివిరా అని ఇంకో మాట ఏమంటుందో తెలుసా? నువ్వు కొచ్చావాడివి అంటుంది తండ్రిని. ఎంత భయంకరం, ఎంత ఘోరమైన విషయం. ప్రేమ దేవుని బిడ్డలారా,
పిల్లల జీవితాల్లో బహుఘోరమైన పరిస్థితి. ఉంటి పిల్లల గురించే కాదు ఇక్కడ మనకు కావాల్సింది, మనం కూడా దేవుని పిల్లలమే. దైవజనమా, నా దేవుని సంగమా, నీవు నేను కూడా దేవుని పిల్లలమే. నీవు నేను కూడా దేవునికి కుమారులమే. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. లోకానుసారమైన వాటిలో కాదు నువ్వు పడిపోవాల్సింది, లోకానుసారమైన వాటిలో కాదు నువ్వు చనిపోవాల్సింది, లోకానుసారమైన వాటిలో నువ్వు పెట్టేసి నీ డబ్బును అవగొట్టుకోనేసి నీ జీవితాన్ని పాడు చేసుకునేసి ఇప్పుడు ఏమంటారు, ఫ్రస్ట్రేషన్, కోపం, పగ, నువ్వు బ్రతికి ఉండడం వేస్ట్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. తండ్రి ఇంట్లో ఉంటూ తండ్రిదే వెళ్ళిపోమంటుంది కుమార్తె. ఎంత నీచమైనటువంటి జీవితం. చీ 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 అంటుంది కుమార్తె. నా ప్రియమైనటువంటి వారు వాక్యం సెలవిస్తున్నాం, మన జీవితాల్లో మనం ఎన్నిసార్లు ఇలాంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం కదండి. వాక్యం సెలవిస్తుంది క్రీస్తు యొక్క సువాసన యొక్క గుణలక్షణం కలిగిన జీవితం నువ్వు ఉండాలని వాక్యం ద్వారా మనల్ని వచ్చిన దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అందుకు దేవుడితో మాట్లాడుతున్న నేను వచ్చిన అలాంటి జీవితం కాదు. కుటుంబంలో మనందరం కలిసి కూర్చొని తిని ఎన్ని రోజులు అవుతుంది? కుటుంబముగా కూర్చొని, ఫ్యామిలీగా కూర్చొని కలిసి తింటున్నామా? ఫ్యామిలీగా కలిసి మనము మాట్లాడుకుంటున్నామా? ముచ్చటించుకుంటున్నామా? ఫ్యామిలీగా కూర్చొని దేవుని సన్నిధిలో కొన్ని దేవుని ఆత్మీయ విషయాలు మాట్లాడుకుంటున్నామా? కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధి విషయాలు, వాక్య విషయాలు, ప్రార్థనకు సంబంధించిన విషయము, ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయాలు మన పిల్లలతో చర్చిస్తూ, తల్లిదండ్రులతో చర్చిస్తూ, కుటుంబంగా కూర్చొని మనం మాట్లాడుకుంటున్నామా? ఎక్కడ టైం ఉందండి? వేర్ ఇస్ ద టైం? టైం ఎక్కడుందండి అసలు మాట్లాడుకోవడానికి? పొద్దున వెళ్తే సాయంత్రం వస్తాం, టైర్డ్ అయిపోతున్నాం. నేనేమన్నాడు తెలుసా? నీ టైర్డ్నెస్ ని పక్కకు పెట్టు. నీ భార్య ఏమవుతుందో నీకు తెలుస్తలేదు, నీ భర్త ఏమవుతుందో నీకు తెలియట్లేదు, నీ పిల్లలు ఏమవుతుందో నీకు తెలియట్లేదు, నీ తల్లిదండ్రులు ఏమవుతుందో నీకు తెలియట్లేదు, నీ అక్క చెల్లెలు అన్నదమ్ములు ఏమవుతున్నారో మీకు తెలియట్లేదు. కుటుంబంగా కలుసుకొని కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకొని కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపితే ఎంత బాగుంటుంది. హల్లెలూయా. ఒక కుమారుడు అంటూ ఉన్నాడు, మమ్మీ చాలా రోజుల తర్వాత మనం అందరం కూర్చున్నాం కదా, ఇలాగ కూర్చొని తిని ఎస్ అయితే మమ్మీ అని అడుగుతూ ఉన్నాడు. అంటే వాడి హృదయంలో ఎంత బాధ ఉందో చూసారా? మమ్మీ ఎంతకాలం మీద మనం ఇలా కూర్చొని తిని, ఎంతకాలం మీద మనం ఇలాగా కూర్చొని మాట్లాడుకొని ఒక కుమారుడు అడుగుతున్నాడు తల్లిని. నా ప్రియమైనటువంటి వారులారా, వాక్యం సెలవిస్తా ఉంది, కలిసి భోజనం చేద్దాం, కలిసి ముచ్చటించుకుందాం, కలిసి మాట్లాడుకుందాం. భార్య భర్తల మధ్యలో రిలేషన్ ఎలా ఉంది రోజు? భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏ రీతిగా ఉన్నాయి? ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారా? మీ శరీర సంబంధాలు ఎలా ఉన్నాయి ఈ రోజున? మీ శరీర సంబంధాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబ సంబంధాలు ఎలా ఉన్నాయి? మీ పిల్లల మధ్యలో ఉన్న సంబంధాలు ఎలా ఉన్నాయి? దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, అలాంటి విషయాల్లో మనము ఇంతకు ముందట్లాగా లేము అని మనకు అర్థమవుతుంది. అందుకే వాక్యం ఏమంటుందంటే, ఇకనైనా మీ పద్ధతిని మార్చుకోవాలి, ఇకనైనా మన పద్ధతిని మార్చుకోవాలి, మన ఆలోచన మార్చుకోవాలి, మన తలంపును మార్చుకోవాలి, మన క్రియలను మార్చుకోవాలి, మన నడకను మార్చుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి, మన హృదయాన్ని మార్చుకోవాలి, మన మనసులు కూడా మారాలి. భర్త పట్ల భార్యకి, భార్య పట్ల భర్తకి, పిల్లల పట్ల తల్లిదండ్రులకి, తల్లిదండ్రుల పట్ల పిల్లలకి, కుటుంబం అంతా కలిసి, కుటుంబస్తులందరూ కలిసి గట్టిగా చేసుకోవాలి. అప్పుడు కుటుంబ వ్యవస్థ బలపరచబడుతుంది. ఈనాటి కాలంలో కుటుంబ వ్యవస్థ మొత్తం బలహీనమైపోయింది. ఆ బలహీనమైపోయినటువంటి ఆ కుటుంబ వ్యవస్థని తిరిగి మళ్ళా కట్టుకుందాం. ఒకానొక సమయంలో బైబిల్ గ్రంథంలో చెప్పబడతారు, హారాను అనేటువంటి ప్రదేశంలో మనుషులందరూ కలిసి ఒకే ఒక అపార్ట్మెంట్ కట్టుకున్నాడు. ఎందుకంటే ఎక్కడికి చెదిరిపోకుండా. ఆమేన్ కదండి. అక్కడ దేవుని ఆజ్ఞ అని కాదు, కానీ ఇక్కడ దేవుని ఆజ్ఞ ఏంటంటే మీరు కలిసి ఉండాలి, కుటుంబంగా కలిసి ఉండాలి. పక్కనే ఉంటాం,
నలుగురు ఐదుగురు ఉంటారు. ఆ నలుగురు ఐదుట్లో కూడా ఎలా ఉంటున్నాం మనము? ఎలా ఉంటున్నాం? ఆగిపోయింది. డిఫరెంట్ గా ఉంటున్నాం. ఎలా డిఫరెంట్ గా ఉంటున్నాం అంటే, కూర్చుని ఒకవేళ మనం తిందామని కూర్చున్నా, మాట్లాడుకుందామని కూర్చున్నా ఏమైపోతుంది తెలుసా అండి? మాట్లాడుకోవట్లా. దీనిపైన కాన్సన్ట్రేషన్ కనీసం నీ తిండి పైన కూడా, నీ భోజనం పైన కూడా లేదు. నువ్వు ఏం కలుపుతున్నావో, ఏం నోట్లో పెడుతున్నావో కూడా నీకు తెలీదు. అలాంటి జీవితంలోకి వెళ్ళిపోయినాం మన గురించి. వంట చేస్తూ ఫోన్ చూసే వాళ్ళు ఉన్నారు, తింటూ ఫోన్ చూసే వాళ్ళు ఉన్నారు, పని చేస్తూ ఫోన్ చూసే వాళ్ళు ఉన్నారు, వట్టి కూర్చుంటా ఫోన్ చూసే వాళ్ళు ఉన్నారు, కూరగా తరుగుతూ ఫోన్ చూసే వాళ్ళు ఉన్నారు. ఏ పని చేసినా ఫోన్ చూస్తూనే, ఇల్లు ఊపుతూ కూడా ఫోన్ చూస్తూనే, ఊకి దగ్గరనే ఊగుతా ఉంది ఒక సహోదరి. అమ్మ జగవా, ఇంకో స్టెప్ వేయవా అంటే వేస్తున్నా అనే స్థితికి దిగజారిపోయినాం మనం విరోచన. అలాంటి పరిస్థితికి వచ్చేస్తే మనం విరోచన. మన ఆలోచన ఎన్నిగా ఉన్నాయి, మన తలంపులు ఎన్నిగా ఉన్నాయి అని అంటే అలాంటి దాంట్లో చిక్కిపోయినాం మనం. వీఆర్ ఇన్ బాండేజ్. కట్లలో ఉన్నాం, బంధకాల్లో ఉన్నాం అనే సంగతిని జ్ఞాపకం చేస్తాం. ఇంట్లో ఉంటారు నలుగురే, ఏమండి? ఇంట్లో ఉంటారు నలుగురే, ఐదుగురే, ముగ్గురే, ఒకరినొకరు కూడా. ఎవరు వాళ్ళిద్దరు? ముగ్గురు ఎవరు? తల్లి తండ్రి కూతురు, తల్లి తండ్రి కొడుకు, తల్లి తండ్రి కొడుకు కూతురు, తల్లి తండ్రి ఇద్దరు కూతురు ఒక కొడుకు, తల్లి తండ్రి ఇద్దరు కొడుకులు ఒక కొడుకు ఒక కూతురు, సంథింగ్ వాట్. కానీ ఒకరంటే ఆ గుడ్డి టేస్తావా ఇవ్వ, లేకపోతే నీ గురించి చెప్తా. ఒక ముక్క నక్కితే ఆమ్లెట్ కొంచెం ఎక్కువ వేయకపోతే నీ గురించి చెప్తా. సరే తీసుకో అంటే ఇదో సీక్రెట్ ఉంది అక్కడ. ఆ సీక్రెట్ నేను రివీల్ చేస్తా. దమ్కి ఒకే కుటుంబంలో తల్లి దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తాం. వాక్యం సెలవిస్తున్న మాట తెలుసా? ఒక కూతురు అంటుంది, ఇదిగో నువ్వు నా గురించి చెప్తే నేను నీ గురించి చెప్తా. ఎవరికి? డాడీకి. తల్లి గురించి ఏం చెప్తావు అని అంటే, తల్లి ఒక దగ్గర పని చేస్తా ఉంది. ఏం చేస్తా ఉంది? తల్లి ఒక దగ్గర పని చేస్తా ఉంది. భర్త లోకానుసరైన వ్యక్తి, గుడి బాడీ లేనటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏం చేస్తుంది? కూతురు ధమ్కిస్తుంది తల్లికి, ఇదిగో నువ్వు నా గురించి చెప్తే నేను నీ గురించి చెప్తా అని అంటే, ఏం చెప్పిందబ్బా అని అనుకుంటే, ఈమె తెలియకుండా ఈమె జీతం ఒక 20,000 అయితే 5,000 అయితే అందులో కొంచెం దశభాగం దేవునికి ఇచ్చి, అందులో వీళ్ళకే కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి వీళ్ళకి డ్రెస్సులు కొనిచ్చి చెప్పులు కొనిస్తే, అంటే టోటల్ గా జీతం తీసుకొచ్చి భర్తకి ఇవ్వకుండా నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు. చూసినావా? ఖర్చు వరకు పెడుతుంది, పిల్లకే పెడుతుంది. ఎవరికి పెడుతుంది? పిల్లకే పెడుతుంది, పిల్లగానికే పెడుతుంది. అయినా పిల్ల ఏమంటుంది? నువ్వు గిట్లా నా గురించి చెప్తే ఏం చెప్పింది? ఇది తప్పుదారిలో వెళ్తుంది, వీడు తప్పుదారిలో వెళ్తున్నాడు. తప్పుదారిలో వెళ్ళవాడికి ఇప్పుడు ఏం చెప్తుంది తల్లి? హెచ్చరిక చేస్తే, ఇదిగో నన్ను హెచ్చరించినావా, నేను నిన్ను హెచ్చరిస్తా. నువ్వు నన్ను గద్దిస్తే నేను గద్దిస్తా. నా గురించి చెప్తే నేను నీ గురించి చెప్తా. ఎంత ఘోరమైన విషయం, ఎంత దుర్భరమైన విషయం. తల్లిని గురించి తండ్రికి నువ్వు కంప్లైంట్ చేస్తావా? నిన్ను కనేది దానికైనా, నిన్ను పెంచింది దానికైనా, డబ్బులు సమకూర్చి నీకు డ్రెస్ కొంటే, నీకు చెప్పులు కొంటే, నీకు చదువుకి పుస్తకాలు కొంటే ఆ డబ్బుని నువ్వు దుర్వ్యాపారం చేస్తున్నావు అని చెప్తావా? ఇదిగో నువ్వు ఫుల్ జీతం డాడీకి ఇవ్వకుండా నువ్వు ఆపేసి ఇదిగో నీకోసం ఖర్చు పెడితే అది కంప్లైంట్ చేస్తావా? తల్లి బాధ ఏంటంటే, ఎక్కడ ఇది చెప్పేస్తే దీనికి డ్రెస్ కొనియలేమో అనేసి, దీనికి పుస్తకాలు కొనియలేమో అనేసి, అయ్యో దీనికి ఏదైనా అవసరమైతే ఇవ్వకుండా పోతానేమో అనేసి తల్లి భయంతోని చెప్పకలేమే, నేను కూడా ఏం చెప్పను అని తల్లికి కూతురికే సరెండర్ అయిపోతుంది. అంతకంటే దౌర్భాగ్యం. అలాంటి కూతుర్లు, అలాంటి కొడుకులు ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటి. నా దృష్టిలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇంత నీచమైనటువంటి జీవితం, ఇంత దుర్భరమైన జీవితం. నా ప్రేమ దేవుడు, తల్లి ప్రేమ ఏమాత్రం అర్థం చేసుకోలేని కూతురు కుమారుడు
ప్రేమ దేవుని వాక్యం సెలవిస్తాం. కొన్నిసార్లు ఎంత భయంకరంగా ఉంటున్నాయి జీవితాలు, ఎంత దుర్భరమైన జీవితాలు జీవిస్తున్నాయి. అందుకే ఇక్కడ వాక్యం అంటది, మేము వెళుతున్న ప్రతి స్థలంలో క్రీస్తు యొక్క సువాసన మేము వెదజల్లుతూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది. ప్రేమ దేవుడు అలాంటి జీవితం కాదు జీవించాల్సింది. వారు నడిపించాల్సిన జీవితం అది కాదు, సరైన మార్గంలో వారు నడిపించాలి. మనము సరైన మార్గంలో నడవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను శ్రమలోనైనా విడిస్తాడా దేవుడు? ఎన్నడూ విడువడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తాం. ఇంకేమన్నామా? కనపరచుచు ఆయన మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి ఆమేన్. నీ జీవితము విజయోత్సాహముగా ఉండాలి. ఎలా ఉండాలి? జయ జీవితం. ఎప్పుడు ముఖం మార్చుకొని, ఎప్పుడు ముఖం దిగాలుగా పెట్టుకొని, సొరకాయలు ముఖాలు వేసుకొని, ఏమండి, లేకపోతే దిష్టి బొమ్మలాగా గుమ్మడికాయలాగా ముఖాలు వేసుకొని ఉండకూడదు. ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? ఇలా పెట్టండి అన్నారు. హల్లెలూయా. చక్కగా పడుతున్నారు చూడండి. ఇంతకు మీరు నన్ను చూస్తున్నారా, గొప్పగా చూస్తున్నారా, ఎలా చూస్తున్నారా అర్థం కావట్లా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఇట్లాగా ఒక సహోదరి బాగా వింటున్నట్టు పెట్టుకొని తెల్ల తెరిచి చూస్తా ఉందంట. అయ్యగారు ఇంకా ఉత్సాహంగా, ఇంకా ఉజ్జీవంగా, ఇంకా సంతోషంగా, ఆయన మామూలు ఉజ్జీవం కాదు, ఆ సహోదరి చూస్తుందని చెప్పి ఇంకా ఇంకా అందరు మామూలు ఆయన మాత్రం అట్నే చూస్తున్నారు.
ఇంకా 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 ఉత్సాహంగా చెప్తున్నాడు, ఎగిరెగిరి చెప్తున్నాడంట, అరిసరిసి చెప్తున్నాడు. ఎంతసేపు చెప్పి నువ్వు ఎట్లా చూస్తుంది? ఇంకెంతసేపు చెప్పాలి నేను? 2 గంటలు అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 2 గంటలు ఇంకా వాళ్ళు చూస్తే నేను ఎంత చెప్పాలి నాలో అని అనుకుంటాడు. పాపం మీద ఆఖరికి అట్లా ఇట్లా చేసి 2 గంటలకి వాక్యం ముగించాడు. ముగించాక కూడా ఆయన కూర్చున్నా కూడా చూద్దాం అట్లాగే చూస్తుందంట. తీరా ఏంటంటే ఆమె కళ్ళు తెచ్చుకొని, ఆమెకు అలవాటు ఉందంట, కళ్ళు తెచ్చుకొని నిలబోయేటువంటి ఆ యొక్క అలవాటు ఉందంట ఆమెకి. ఆ రోగం ఉందంట. ఏ రోగం అండి? కళ్ళు మూసుకొని కళ్ళు తెచ్చుకొని అలా చూస్తూ నిద్రపోయే రోగం ఉందంట. పాపం అయ్యగారికి తెలియక స్పీకర్కి వెళ్ళాడు. పాపం ఎవరు వినకపోయినా తల్లి వింటుంది, బాగా బాగా వింటుంది అనుకునేసి ఎగిరెగిరి గంతులేసి హరిసి వాక్యం చెప్తూ ఉన్నాడంట. అలా చెప్తూ ఉంటే ఆఖరికి పాపం నీరసపడిపోయినాడు. మనిషి కదా ఆయన కూడా 2 గంటల తర్వాత నీరసపడిపోయి అమ్మాయికి నేను చెప్పలేను అనేసి దేవుడు నామనికి స్తోత్రం కలుగును గాక, ఈ వాక్యం దేవుడు దీవించిన గాక అని కూర్చున్నాడంట. అలా నీళ్ళు తాగుదామని నీళ్ళు తాగేసి చూసాడంట. అట్టాగే చూస్తుందంట. ఆమేన్, హల్లెలూయా. ఏమిటి అలాగే చూస్తుంది? ఇంకా మీ వాక్యం సరిపోలేదా అనుకుంటాడు. పాపం ఒక్కతో వచ్చిన అయ్యగారు ఈయన వంగి అయ్యగారితో పక్కన పిలిచిన అయ్యగారితో ఏమడిగారంట, అయ్యా ఆ సహోదరి అట్లాగే చూస్తుంది, వాక్యం చెప్పినంతసేపు చూస్తుంది, ఆమె వాక్యం సరిపోలేదు అనుకుంటా. మీరు చాలాసేపు వాక్యం చెప్పేటట్టున్నారు, నాకు 2.5 గంటలతో అయిపోయింది అయ్యా అని అంటే, ఆమెకు ఒక రోగం ఉందండి అయ్యగారు, ఆమెకు ఒక రోగం ఉంది, కళ్ళు తెసి అలాగే నిద్రపోయే రోగం ఉంది, అందుకే ఆమె అట్లాగే చూస్తుంది అని. పాపం నీరు గారిపోయినట్టు పాస్టర్ గారు ఏమైపోయాడు. మనలో కూడా కొంతమంది ఇంకెంతసేపు నాన్న అనుకుంటున్నారు. ఆమె హల్లెలూయా. మేము కూర్చోక చాలా రోజుల కింద కూర్చున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువసేపు దేవుని కూర్చోలేము. మనం ఎక్కడ కూర్చుంటాము? ఇంకెక్కడైనా కూర్చుంటాం. అది ఎక్కడ నేను చెప్పను, ఎందుకంటే మీకు బాగా తెలుసు. ఎక్కడైనా కూర్చోగలుగుతారు కానీ దేవుని సన్నిధిలో మాత్రం కూర్చోలేరు. హల్లెలూయా. అలా అని చెప్పేసి ఈ రోజు 3 గంటల వరకు మనము వెళ్దామని కొంతమంది నాకు సలహా ఇస్తే, ఎందుకంటే ఈరోజు అన్న మంచి భోజనం మనం చేసుకున్నాం కాబట్టి ఏం పర్వాలేదు, 3 గంటల వరకు మీరు కంటిన్యూ చేస్తూనే ఉండండి అని చెప్పారు. కానీ నేనన్నాను అలా అయితే కుదరదు నాన్న, ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు భయపడిపోతారు, మళ్ళీ ఇంకోసారి రాకుండా అయిపోతారు వాళ్ళు అని నేను ఆయనకి సలహా ఇచ్చా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మంచి సలహానే కదా. మొక్కలు ఎలా వెలిగిపోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యం వినడానికి ఏం కావాలంట? అభిషేకించబడిన చెవులు కావాలి. ఏం కావాలి? అభిషేకించబడిన చెవులు ఉంటేనే వాక్యాన్ని మనం వినగలం. వినాలనే ఆశ, కోరిక, కుతూహలం, ఉత్సాహం, ఆనందం, సంతోషం ఉంటేనే మనము కూర్చోగలుగుతాం, లేకపోతే కూర్చో. నామకారణంగా కూర్చున్న వాళ్ళకి ఎంత ఇబ్బందో చెప్పకూడదు. ఎప్పుడైపోద్దా. హల్లెలూయా. అలా కాదు ప్రేమ దేవుడు. వాక్యం చెప్తున్న మాట మనం చూస్తున్నాం. ఈ వాక్యంలో ఉన్న భావంని మేము చూసుకుంటూ వెళ్తే ఇంకా కనీసం ఒక 2.5 గంటలు 3 గంటలన్నా మనకు టైం పట్టింది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా 15వ వచనం చదువుమా. రక్షింపబడు వారి పట్లను నశించిన వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. ఒక్క నిమిషమమ్మా, ఇక్కడ ఏమన్నాడు? రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనగా ఉన్నాము. ఎవరికి సువాసనగా ఉండాలంటే నువ్వు ఎవరికి ఉండాలి? క్రీస్తు సువాసనగా ఎవరికి ఉండాలి? నశించిన వారికి, రక్షింపబడిన వారికి, ఇద్దరికి నువ్వు సువాసనగా ఉండాలి. అంటే అన్యులకు సైతము, దేవుని ఎరగని వారికి సైతము, దేవుని నమ్మని వారికి సైతము, నామకార్థ జీవితము జీవిస్తున్న వారికి సైతము నేను యాడ్ చేస్తున్నా. ఏంటో తెలుసా?
క్రైస్తవ కుటుంబంలో పుట్టి రక్షణ పొందకుండా, మారుమనసు పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా ఉన్న వారికి సైతము అని నేను యాడ్ చేస్తూ ఉన్నాను దీంట్లో. ఆమేన్, హల్లెలూయా. రక్షింపబడిన వారికి, రక్షణ లేని వారికి, రక్షణ ఉన్న వారికి, దేవుని బిడ్డలకు కూడా నీవు క్రీస్తు సువాసనగా ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, వాక్యము సెలవిస్తున్న వారు మనం చూస్తున్నాం. ఒక యవనస్తుడు బాగా వాయిద్యాలు వాయిస్తాడు, బాగా పాటలు పాడతాడు, మంచి పాటలు పాడతాడు, మంచి గొంతు, చక్కటి పాటలు పాడతాడు. తల్లిదండ్రులు ఆ అబ్బాయిని లోకంలో పడిపోకుండా, చెడిపోకుండా చాలా జాగ్రత్తగా వాక్యంలో, ప్రార్థనలో, సంఘంలో బాగా పెంచుతూ వచ్చాడు. కుమారుడు చాలా చక్కగా సంఘంలో వాడబడుతూ ఉన్నాడు. చాలా చక్కగా యవనస్తుడు. ఒకనొక దినంలో పాట పాడుతూ ప్రేమని చెప్పి అనుకోకుండా ఆ పాట మధ్యలో ఆపాల్సి వచ్చింది. ఆగిపోయింది. అలా ఆపేశాడు. దగ్గుతూ ఉన్నాడు. కిందికి వెళ్ళాడు. దగ్గుతూ ఉండగా రక్తం పడింది. ఏమనేది? రక్తం పడింది. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక నోరు కడుక్కున్నాడు, పైకి వచ్చాడు, తల్లిదండ్రులకు కూడా చెప్పాడు ఇలా పడింది. ఆ తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళినప్పుడు పడింది. ఆ తర్వాత రాత్రి కూడా భయం వేసింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ప్రేమ దేవుని బిడ్డలారా, జరిగిన విషయం అంటే ఆ పిల్లోడిని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేస్తే దాని లోపల ఏముందంట? క్యాన్సర్ ఉందని తేలింది. క్యాన్సర్ ఉందని తేలింది. ఈ గొంతులో ఉన్నటువంటి క్యాన్సర్ ఇప్పుడు ఏమేమిది? రక్తంగా బయట పట్టడం మొదలుపెట్టింది. ఆ సమయంలో జరిగిన విషయం ఏంటిదనంటే డాక్టర్స్ అన్నారు కంపల్సరీ ఆపరేషన్ చేయాలి, చాలా రోజులు వచ్చి బ్రతకడం కష్టం అవుతుంది, అది తీసేయకపోతే, ఆపరేషన్ చేయకపోతే అబ్బాయి చనిపోతాడు, లేకపోతే అబ్బాయి బ్రతకడు అని చెప్తూ ఉన్నారు. చెప్పిన తర్వాత ఆ అబ్బాయి అలాగే అతనిలో ఏ మాత్రము చలనం లేదు, అనగా ఏ మాత్రము భయము, వెరుపు, దిగులు, ఆందోళన ఏమీ లేదు. అలాంటి సమయంలో ఈ బెడ్ పైన ఉన్నటువంటి కుమారుడు నెక్స్ట్ డే పెద్ద డాక్టర్ వచ్చాడు, జూనియర్ డాక్టర్స్ వచ్చారు, మంచి స్పెషల్, అందరు స్పెషలిస్ట్ ఏదైతే ఉందో స్పెషలిస్ట్ కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే సెల్ ఫోన్ తీసి అంటున్నాడు, అయ్యా బాబు ఇదిగో ఈ సెల్ ఫోన్ ఆన్ చేసుకో, రికార్డింగ్ చేసుకో. ఇప్పుడు అమ్మతో మాట్లాడతావా, నాన్నతో మాట్లాడతావా, అన్నయ్యతో మాట్లాడతావా, ఇంకెవరితో మాట్లాడతావు, మాట్లాడు. అయ్యా ఎందుకు అని అంటే ఇక మీరు నేను మళ్ళా ఆపరేషన్ తర్వాత నువ్వు మాట్లాడలేవు, ఏదైతే ఉందో బాక్స్ ఏదైతే ఉందో తీసేస్తాము, అది తీసేస్తాం, ఇంకా మాట్లాడలేవు అన్నాడు. అంతే ప్రేమ దేనిపించారు. ఇక ఇదే లాస్ట్ ఫైనల్ నీ యొక్క వాయిస్ వినడానికి, మళ్ళీ నువ్వు వాయిస్ ఎట్లా ఉండదు నీకు తెలియదు అనేసి నువ్వు బాధపడకుండా ఉండడం కోసమే ఈ విషయాన్ని నీతో చెప్తున్నాను అనేసి. 103వ కీర్తన మొదటి వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ప్రకారములో దేనిని మరవకము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసినటువంటి మేలులకు దేనిని మరవక ఆయన నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసినటువంటి మేలు దేనిని మరవక ఆయన నామమును సన్నతించు, ఆయన నామమును సన్నతించుము. ప్రైజ్ గాడ్, ఎగ్జాల్ట్ హిమ్, ప్రైజ్ హిమ్, వర్షిప్ హిమ్. అయ్యా నీ నామానికి స్తోత్రములు కలుగును గాక, అయ్యా నీ నామానికి స్తుతి కలుగును గాక, అయ్యా నీకే 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 స్తోత్రములు కలుగును గాక. నా ప్రాణమా యెహోవాను సన్నతించుమని ఆయన స్తుతిస్తున్నాడు. ఉదయకాలం ఆపరేషన్ తీసుకెళ్తామనేసి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేశాను. టెస్ట్ చేస్తే ప్రేమ పిల్లలు తెలుసా, అసలు క్యాన్సర్ లేదు. అసలు క్యాన్సరే. డాక్టర్ పరిగెత్తుకొని వచ్చారంట. పరిగెత్తుకొని వచ్చి
పరిగెత్తుకొని వచ్చి అంటున్నాడు, యవనస్తుతో మాట్లాడుతున్నాడు, కుమారుడా ఎలా సాధ్యమైంది, ఇది ఎలా నిలబడినటువంటి క్యాన్సర్ ఎలా పోయింది, నీలో ఉన్న క్యాన్సర్ ఎలా తగ్గింది, నీలో ఉన్న క్యాన్సర్ ఎలా 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 తగ్గింది, నీ క్యాన్సర్ ఉన్న సంగతి వాస్తవం, నీ బ్లడ్ కక్కున్న సంగతి వాస్తవం, నీకు మాట రాకపోవడం వాస్తవమే, రావన్న సంగతి వాస్తవమే. మరి అలాంటిది ఇప్పుడు ఈ క్షణంలో నీకు టెస్ట్ చేస్తే క్యాన్సర్ లేదనేటువంటి విషయాన్ని ఇగో ఈ టెస్ట్ ఇగో పేపర్ నీకు బయలుపరుస్తున్నాయి. ఇది ఎలా సాధ్యమైందంటే కుమారుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, చక్రవర్తి సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములు దేనికి లోకము. నా కుమార్తె నీ జీవితంలో ఎంత పెద్ద కార్యం చేయడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు స్తుతించు, నువ్వు ఆ నామం గణపరచు, ఆ నామం బలపరచు, నువ్వు ఉన్నదాన్ని స్తుతించడానికి, నువ్వు ఉన్నదాన్ని నామం గణపరచడానికి. ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్. ఇదేదో కట్టుకథ కాదు ప్రేమ దేవుడు. దేవుని వాక్యం సరిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు, బంధువులు అక్కడే ఉన్నారు, డాక్టర్స్ అక్కడే ఉన్నారు, ఎక్స్పర్ట్స్ అక్కడే ఉన్నారు, స్పెషలిస్ట్ అక్కడే ఉన్నారు. అంతకుముందు ఇప్పుడు చూస్తే క్యాన్సర్ ఉంది, ఇప్పుడు చూస్తే లేదు. ఎలా 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 అంటే యవనస్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని నా ప్రాణముతో చెప్పి ఆయన నేను స్తుతిస్తూ వచ్చాను, ఆయన నామాన్ని నేను మహిమపరుస్తూ వచ్చాను, ఆయన నామాన్ని గణపరుస్తూ వచ్చాను, ఆయన నామాన్ని కీర్తిస్తూ వచ్చాను, ఆయన నామాన్ని పూజిస్తూ వచ్చాను, ఆయన నామాన్ని ఆరాధిస్తూ వచ్చాను. కనుక నా క్యాన్సర్ ఆ దేవుడే చేశాడు. దేవుడు వాక్యం సాధిస్తూ మాటలు చూస్తున్నా. ఎరికో ఫోటో గోడలు ఎలా ఉన్నాయో తెలుసా? బాంబులతో కూలలేదు ప్రేమ దేవుడు. బాంబింగ్ చేస్తే కూలలేదు, లేకపోతే బంధు పాత్రలు పెట్టి కూలిస్తే కూలలేదు, స్తుతి యాగము చేయడం ద్వారా కూలలేదు. జ్ఞాపకం చేసుకో, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా Yeah.
సెలవిస్తుంది, నీ స్తుతి నీ జీవితాన్ని మారుస్తుంది, నీ స్తుతి నీ బ్రతుకును మారుస్తుంది, నీ స్తుతి నీ కుటుంబాన్ని మారుస్తుంది, నీ స్తుతి నీ హృదయాన్ని మారుస్తుంది, నీ స్తుతి ఏం చేస్తుందంట, నీ మనస్సును మారుస్తుంది, నీ ఆలోచన తీరును మారుస్తుంది, నీ తలంపు తీరును మారుస్తుంది. ఆయన సన్నిధిలోనికి, ఆయన సహవాసంలోనికి నిన్ను నడిపిస్తుంది ఆయన స్తుతి. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. అందుకే చెప్తాం, దయచేసి నాతో పాటు చెప్పాలని మనం చేస్తూ వచ్చినాను. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మళ్ళొకసారి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన చేసిన ఉపకారములు ఏవైతే ఉన్నాయో ఏది కూడా మరువకము. Should not forget. Should not forget. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన చేసిన ఉపకారంలో దేనిని నువ్వు మరువకూడదని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి సంగమా, నా ప్రియ దైవజనమా, ఎవరస్తుడు మాట్లాడుతున్నామని ఎలా మారింది? డాక్టర్ షాక్ అయిపోయినాడు, ఆతృతపడ్డాడు, ఆందోళన చెందినాడు. ఒక యవనస్తుని యొక్క స్తుతి తన క్యాన్సర్ జీవితాన్ని మార్చింది. నీ జీవితాన్ని కూడా మారుస్తుంది, నీ బ్రతుకును కూడా మారుస్తుంది. నువ్వు నిజంగా దేవుని హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తే నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. He will change your life. He will change your life. He will change your mentality. He will change your family. అన్నిటి మార్చే దేవుడు, మార్చగలిగే గొప్ప దేవుణ్ణి నువ్వు ఈ రోజున కలిగి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనే ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. మరోసారి చెప్తామా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఈ దినాన క్రీస్తు యొక్క సువాసనగా, ఆయన జ్ఞానం యొక్క సువాసనగా నువ్వు ఉండాలని వాక్యము ద్వారా మనం హెచ్చరిక చేస్తాం. ఆ విషయాన్ని గమనించి నువ్వు బలలో పాల్గొనబోతున్నావు, జాగ్రత్త, చాలా జాగ్రత్త. నువ్వు బలలో పాల్గొంటేనే తప్ప అంత్య దినమున నువ్వు లేపబడవు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. ఒకే ఒక మాట మనం చదువుకొని మనము బలలోనికి మనం వెళ్దాం. దయచేసి మత్తయి సువార్త మాట చదువుకుందాం. దయచేసి యోహాను సువార్త యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం నుంచి 56వ వచనం వరకు. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. మొదటిగా అంటున్నాడు ఆయన, మనుష్య కుమారుని శరీరము తిని ఆ రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. రెండవదిగా, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమునను లేపబడాలంటే ప్రేమను దేవుని బిడ్డలారా, శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే తప్ప అంత్య దినమున నువ్వు లేపబడవు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా చూస్తున్నాం. 56వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా యందును నేను వారి యందును నిలిచి ఉంటాము. ఆయన నీలో ఉండాలా, నువ్వు ఆయనలో ఉండాలంటే ఆయన శరీరం తినాలి, ఆయన రక్తమును త్రాగాలి. 57వ వచనం, జీవముల తండ్రి నన్ను పంపెను కనుక
నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవిస్తాడు. నేను తండ్రి మూలముగా జీవిస్తున్న ప్రకారము నా మూలముగా మీరు జీవిస్తారని దేవుని వాక్యము ద్వారా మనం గమనిస్తున్నాం. కాబట్టి బలలో పాల్గొనబోయేటువంటి మీరు చాలా జాగ్రత్తగా ఉండి బలలో పాల్గొనడానికి మనం చేస్తున్నాం. అటు రీతిగా దేవుడు వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక.